ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, దేవుడు యేసు ప్రభు ఒక విశ్రాంతి దినం అంటే ఆదివారము ఒక చర్చిలో యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్న సమయంలో ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దేవుని నామమునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 18 ఇయర్స్ నుంచి ఆమె శరీరాన్ని బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నేను ఆమెకు 18 ఇయర్స్ నుంచి నడుము వంగిపోయిందంటే, ఒకరోజు నడుము వంగిపోయినా 2 రోజులు నడుము వంగిపోయినా మనిషి ఎంత బాధపడతారు కదా, చాలా కష్టపడతారు. కానీ ఈవిడ గారు మాత్రము 18 ఇయర్స్ నుంచి 18 సంవత్సరాల నుంచి శరీరాన్ని సైతానుడు ఏం చేస్తున్నాడు? బలహీనం చేస్తున్నాడు. ఎంత తిండి తిన్నా అంటారు కదా సామెత, చాటడి తిన్నా చెక్కపేడి అన్నట్టు. అట్లా ఈమె ఎంత తిన్నా కూడా శరీరానికి పట్టడం లేదు ఆ ఆహారం. శరీరాన్ని సైతానుడు ఏం చేస్తున్నాడు? బలహీనం చేస్తున్నాడు. ఆమె చక్కగా నిలబడకుండా చేస్తూ ఉన్నాడు సైతానుడు. దేవుని బిడ్డలారా, ఆమె ఎంత ట్రై చేసినా కూడా చక్కగా నిలబడాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వల్ల కావడం లేదు. దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభువు అక్కడ చర్చిల్లో వాక్యాన్ని బోధించటానికి వస్తున్నాడన్నట్టు విషయం తెలుసుకొని ఆమె అక్కడికి మందిరానికి వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? ఇప్పుడు చెప్పండి. 18 ఇయర్స్ తర్వాత మందిరంలో అడుగు పెట్టింది. చూసారా? ఆమె మొదలే అడుగు పెట్టింటే బాగుండేమో. మొదటి రోజే నడుము వంగిపోయిన రోజే యేసయ్యా అని చెప్పి మరి మందిరానికి వచ్చి మొర పెట్టుకుంటే బాగుండునేమో. కానీ 18 ఇయర్స్ తిప్పలు పడ్డది. అక్కడ తిరిగింది. మంత్రాల దగ్గర పోయి ఉండొచ్చు, లేదా డాక్టర్ల దగ్గర పోయి ఉండొచ్చు, ఎన్నో మందులు మాకులు అన్నీ పూసుకొని ఉండొచ్చు. కానీ ఆమెకు మాత్రం స్వస్థత జరగలేదు. దేని బిడ్డారా, కానీ జరగలేదు కాబట్టి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయింది. కానీ యేసు ఏం చేశాడమ్మా? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. దేవుని నామముకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడ మందిరంలో వచ్చి కూర్చున్నది, కానీ యేసయ్యకు తన బాధ ఏమైనా చెప్పుకుందా? అయ్యా, 18 ఇయర్స్ నుంచి నేను వంగిపోయినా, నేను చక్కగా నిలబడికి వస్తలేదు, నాకు ఈ కష్టం ఉందని ఏం చెప్పుకుందా? ఏం చెప్పలేదు. మందిరంలో వచ్చి కూర్చున్నది అంతే. కూర్చుంటే దేవుడు సర్వంతర్యామి, ఆయన అందరి విషయాలు హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మన యేసయ్య. ఆమెను చూశాడు. అమ్మా, రమ్ము, రా అని దగ్గరికి పిలిచాడు. ఆమె ఎక్కడ ఉన్నది? దూరముగా ఉంది అన్నమాట. దూరంగా ఉన్నటువంటి నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, రా, నా దగ్గరికి రా అని చెప్పి, రమ్ము, నా దగ్గరికి నువ్వు రమ్ము, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. కానీ చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేశాడు యేసయ్య? లేదు. ఒక్క మాట సెలవిస్తే చాలు యేసయ్య స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే
మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ ప్రైజ్ ద లార్డ్ నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే యేసు ప్రభు మాట్లాడిండు, వెంటనే ఆమెకు స్వస్థత కలిగి ఉన్నది. ఆ తర్వాత ఆమె మీద చేతులు ఉంచగానే అప్పుడు ఆమె చక్కగా నిలబడింది అనమాట. యేసయ్య ఎప్పుడైతే ఆమె తల మీద చేయి పెట్టాడో అప్పుడు ఆమె స్ట్రైట్గా నిలబడింది. అంతవరకు వంగిపోయే ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము అనేక విషయాల్లో వంగిపోతూ ఉంటాం. ప్రార్థనలో వంగిపోతూ ఉంటాం. ప్రార్థన వంగిపోవడం అంటే మోకరించి ప్రార్థన చేయడం కాదు, పడిపోతూ ఉంటాం. ప్రార్థన చేయకుండా పడిపోతూ ఉంటాం. సైతానుడు ఆ విధంగా శరీరాన్ని బలహీనం చేస్తాడు. లేచి ఇంకా ఒక గంట తర్వాత బాగా ప్రార్థన చేయాలని అలారం కూడా పెట్టుకుంటారు, కానీ అలారం మోగం కానీ అలారం బంద్ చేసి ఇక పండుకొని నిద్రపోవుడే. దాంట్లో పిచ్చి పిచ్చి కళలు కనడము, ఆ కళల ద్వారా కూడా శరీరం ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. దేవుని బిడ్డలారా, సైతానుడు ఎప్పుడు కూడా మనల్ని బలపరిచేవాడు కాదు. వాడు ఎంతసేపు బలహీనం చేస్తూ ఉంటాడు. ఆర్థిక ఇబ్బందులు కలగసి వాడు బలహీనం చేస్తాడు. డబ్బు విషయంలో బలహీనతనే, చదువుల విషయంలో బలహీనతనే. చదువు సరిగా చదవకుండా పిల్లలను జ్ఞానం లేకుండా చేస్తూ ఉంటాడు సైతానుడు. మతి మార్పు కలగజేస్తూ ఉంటాడు. అలాగే ఆకలి లేకుండా చేస్తుంటాడు సైతానుడు. తినబుద్ధి కాదు, అన్నం చూడంగానే అసహ్యం అవుతుంటుంది. ఏంటి ఇవన్నీ సైతాను క్రియలు అన్నమాట. సైతానుడు చేస్తాడు. తిండి తిననీయకుండా చేస్తాడు. ఇంకొకటి నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు. ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్ వేసిన వాళ్ళకు నిద్ర రాదు. ఇవన్నీ సైతాను క్రియలు. దేవుని బిడ్డారా, అవన్నీ గమనించి మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో బంధిస్తూనే ఉండాలి. మనము నిద్ర లేకుండా చేస్తున్న సైతానా, యేసునామములో నిన్ను బంధిస్తున్నానని చెప్పాలి. అంతే. ఆ బంధించడంలో దేవుడు తప్పకుండా పరలోకంలో ఆయన బంధిస్తాడు. ఎప్పుడు మనం ఉట్టుటగానే బంధిస్తే అది బంధించబడవు. సైతానుకు తెలుస్తూ నువ్వు బలంగా ఉన్నావో దేవునిలో బలహీనంగా ఉన్నావో వాడు ఏం చేస్తాడు, ఎగేసి కొడతాడు. దేవునికి నమ్మకంగా ఉన్న బిడ్డలను చూస్తేనే వానికి భయము. దేవునికి నమ్మకంగా జీవిస్తూ నువ్వు బంధిస్తేనే పైన దేవుడు బంధిస్తాడు, కింద భూమి మీద నువ్వు విడుదల పొందుకుంటావు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది తిరుగుతూ ఉంటారు, ఇంట్లో ఉండనీయకుండా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ సైతాను క్రియలు. దేవుని బిడ్డారా, కనుక మరి ఈ విధంగా బలహీనం చేస్తూ ఉంటాడు సైతానుడు. కాళ్లకు శక్తి లేకుండా కాళ్ళను నడవనీయకుండా చేస్తూ ఉంటాడు. చేతులు పని చేయకుండా చేతులను బలహీనం చేస్తూ ఉంటాడు. బలహీనపరచు దయ్యం అన్నమాట. ఈ బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఆమె అన్ని రోజులు ఇంట్లోనే ఉంది, వంగిపోయి నడుస్తుంది. కానీ యేసయ్య దగ్గరికి మొదటే వచ్చింటే ఆమె విడుదల పొందేది. కానీ కనీసము 18 సంవత్సరాల తర్వాతనైనా వచ్చింది దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మందిరముకు వస్తే స్వస్థత కలుగుతుంది. ఇంట్లో ఉంటే స్వస్థత రాదు, జరగదు. మందిరానికి వస్తే యేసయ్య నిన్ను చూస్తాడు, నిన్ను బలకరిస్తాడు, నీ మీద చేతులు ఉంచుతాడు, నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో, నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంకి వస్తే సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. ఈ అమ్మగారు 18 సంవత్సరముల తర్వాతనైనా మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చి విడుదల పొంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో అప్పుడే నువ్వు విడుదల పొందుకుంటావు. అన్ని విషయాల్లో నీకు దేవుడు స్ట్రైట్గా మార్గం సరళము చేస్తాడు. వంకర టింకర ఉన్న మార్గాలు, వంగిపోయినటువంటి మార్గాలు అన్నీ కూడా దేవుడు సరిగ్గా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మరి మెహిదీపట్నం నుంచి ఒక పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి అయ్యగారి కుమార్తె అనగా మరి సుశీలమ్మ గారు, మరి వారి భర్త అప్పట్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు డానియల్ గారు. వారి భార్యను తీసుకొని వచ్చారు ప్రార్థనకు. అయితే వారికి ఎలాగో తెలిసింది, మరి హైదరాబాద్లో అమ్మగారు ఉన్నారు, మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి అని వాళ్ళ మేనత్త గారు బెంగళూరులో ఉంటారు. ఆమె గుండెపోటు వచ్చి మరణావస్థలకు వచ్చిందనమాట, కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రార్థనకు నన్ను పిలుచుకొని ప్రార్థన చేయించుకున్న తను చనిపోయేటువంటి పరిస్థితిలో దేవుడు ఆ బిడ్డను లేవనెత్తాడు. హల్లెలూయా. ఆమెకు ఇంకా హోప్స్ అన్ని వదిలేసింది, నమ్మకం పోయింది, ఇంకా ఆమె చనిపోతాను అనుకున్నది. అటువంటి పరిస్థితిలో ప్రార్థన చేయంగానే ఆమె గుండె నార్మల్ స్థితికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ స్వస్థత జరిగిన వెంటనే మరి హైదరాబాద్లో మేనగోడలకు ఫోన్ చేసి, మరి అమ్మగారు హైదరాబాద్ నుంచి మా దగ్గరికి వచ్చారు, మేము పిలిపించుకున్నాము వాక్య పరిచర్య కొరకు, మరి మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకోండి అని చెప్పినప్పుడు, మరి కుంభకోత వర్షంలో మరి తన భార్యను తీసుకొని వచ్చారు. మరి ఆ సహోదరి భర్త అంటున్నాడు, డానియల్ గారు అంటున్నారు, ఈ మా అత్తగారు చెప్పారు, మరి ఇలాగ ప్రార్థన చేయించుకోండి తీసుకెళ్ళి అని చెప్పారు. మరి ఈమె ఈ విధమైన పరిస్థితిలో ఉంది. ఇంజెక్షన్ ఇచ్చినంతసేపే ఒక్కొక్క ఇంజెక్షన్ 25,000 అనమాట, అంత 5,000 ఒక్కొక్క ఇంజెక్షన్. అట్లా పద్దాకా ఆ పవర్ ఉన్నంతసేపే ఆమె కొంచెం నడవగలుగుతుంది, కదలికలో ఉండే. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి, ఆమె కూడా 12 సంవత్సరాలు, ఇక్కడ 18 సంవత్సరాలు, కానీ ఆ సహోదరికి 12 సంవత్సరాల నుంచి బెడ్ రీడన్గానే ఉందన్నమాట. ఆమె టీచర్ జాబ్ కూడా రిజైన్ అయిపోయింది. మరి ఒకటే కూతురు, ఆ కూతురు రెడీ చేసి స్కూల్కు పంపించి మరి భార్యను చూసుకునే పరిస్థితి వచ్చింది భర్తకు. మరి 12 సంవత్సరాలన్న సంగతి వారు నాకు చెప్పలేదు, కానీ ప్రార్థనకు తీసుకొచ్చారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆమె ఫింగర్స్ కూడా నాకు చూపించలేదు, చాటుకు పెట్టింది, ఈ వ్రేళ్ళన్నీ కూడా చాటుకు పెట్టింది. ఆమె ఒక్కొక్క ఫింగర్ ఇంత దొడ్డుగా అనమాట. అటువంటి పరిస్థితికి వచ్చింది ఆమె పరిస్థితి. మరి ప్రార్థన చేసినప్పుడు ఆమె కొంగు చాటుగా పెట్టుకొని ఆ చేతులు కదిలించిన వెంటనే, ఆమె ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఆమె హస్తాలు 2 చేతులు ఒకలాగా అయిపోతున్నాయంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత తను సీక్రెట్గా తన ఫింగర్స్ చూసుకుంటే మళ్ళీ ఫింగర్స్ ఎట్లున్నా మన వ్రేళ్ళు ఎలాగున్నాయో అలాగ నార్మల్ అయిపోయినాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినము కుంభకోత వర్షం వచ్చింది కదా అని ఆమె ఇంట్లోనే ఉండింటే ఆ రోజు ఆమెకు స్వస్థత జరిగేది కాదు. బెడ్ రీడన్గా ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చారు. ప్రార్థన చేసిన వెంటనే మందిరములో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి 12 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దురాత్మను ప్రభు కాల్చివేశారు. ఈ దినము ఆ బిడ్డ ఎంతో స్వస్థతను, నెమ్మదిని పొందింది. 12 years నుంచి ఈ బిడ్డను ఈ విధంగా ఉందని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. నిజమే, 12 సంవత్సరాల నుంచి నా భార్య పడకలోనే ఉంది అని చెప్పారనమాట మరి వారి భర్త. దేని బిడ్డలారా, మరి వారు ఎవరు? క్రైస్తవులే, మంచి హెబ్రోన్ విశ్వాసులు. కానీ ఆ సహోదరి యొక్క తండ్రి చెప్పాడంట, హెబ్రోను దైవ సేవకుడై ఉండి, అమ్మ ఈ బలహీనత నుంచి విడుదల పొందాలంటే పెంతెకోస్తోళ్ళ దగ్గరనే పోతుందమ్మా ఈ బలహీనత, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని ఒక హెబ్రోన్ దైవ సేవకుడు చెప్పిన సాక్ష్యం చూడండి. మన సంఘము పెంతెకోస్తు అనుభవములో ఉన్న సంఘము. దేవుని బిడ్డలారా, పెంతెకోస్తులో మరి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. మరి హెబ్రోన్లో లేదని కాదు, దైవ సేవకుడు చెప్పినటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ బిడ్డకు విడుదల ఇచ్చి ఉన్నాడు. ఎవరు? క్రైస్తవులకే దయ్యం పడితే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కదా. చాలామంది అంటారు క్రైస్తవులకు ఎందుకు దయ్యాలు పడతాయి?
చర్చికి పోయేటోళ్ళకి ఎందుకు దయ్యాలు పడతాయి? ఎంతోమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. మరి పడతాయి. దేవునికి మరి మహిమకరంగా కొన్ని వస్తాయి, దేవుని నామం మహిమపరచబడడానికి కొన్ని బలహీనతలు వస్తాయి. సైతానుకు మరి అనుకూలంగా ఉంటే కూడా వాడు కూడా ఏం చేస్తాడు, కొన్ని శోధనలు వాడు కలగజేసి వాడు కూడా బలహీనతలు తెచ్చి పెడుతుంటాడు. మరి ఈ 18 సంవత్సరాల నుంచి మరి నడుము వంగిపోయి ఉన్నటువంటి బిడ్డ ఎవరు తెలుసా? 16వ వచనంలో, లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపు దగదా అని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్ల నుండి ఎవరితో? సాతానుడు బంధించాడు. ఎవరు ఆవిడ? అబ్రహాము కుమార్తె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము కుమార్తె అంటే అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి కుమార్తెకే దయ్యం పడితే ఇంకా మామూలు మనుషులకు పట్టదా? పడుతుంది. మరి ఆమె అబ్రహాము సంతానంలో చెందినటువంటి మరి బిడ్డనే కానీ దయ్యము పట్టింది. సైతానుడు బలహీనం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మందిరానికి వచ్చి దేవుని బిడ్డ మరి దేవుని సన్నిధిలో మరి ఆ బిడ్డ మౌనంగా కూర్చుంది, ఇంకా యేసయ్యకు చెప్పలేదు తన బాధ. కానీ యేసు ఆమెను చూచి, నువ్వు ఇంట్లో ఉంటే ఆయన చూస్తాడా? ఆయన చూపు నీ మీద పడుతుందా? పడదు. ఎప్పుడైతే మందిరానికి వస్తామో అప్పుడు యేసు మనల్ని చూసి మనకున్నటువంటి బలహీనతల నుంచి, మనకున్నటువంటి అపజయాల నుంచి, మనకున్నటువంటి శోధనల నుంచి ఆయన మనల్ని చూసి మనల్ని ఆ బంధకముల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. అది ఉద్యోగ విషయం కానీ, వివాహ విషయం కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, ఎన్ని సమస్యలు కానీ వాటన్నిటిలో నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. నువ్వు కంపెనీకి వెళ్ళినా విడుదల పొందలేవు, ఉద్యోగానికి డ్యూటీకి వెళ్ళినా నువ్వు విడుదల పొందలేవు, ఇంట్లో కూర్చున్నా నువ్వు విడుదల పొందలేవు, మరి చుట్టాలతో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ బయటనే ఉన్నా కూడా నువ్వు విడుదల పొందలేవు. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తావో యేసు నిన్ను చూస్తాడు, యేసు నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావాలి. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు, ఆయన మన మాట వినే దేవుడు, మనల్ని గమనించుతున్న దేవుడు, మనకు విడుదల, స్వస్థతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు, నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఆయన అనుగ్రహించే దేవుడు. గనక మరి మందిరానికి రాకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు దేవుని సన్నిధికి ఈ దినము నుంచైనా రండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, మీకు నెమ్మది, శాంతి, సమాధానం ఆయన అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. అబ్రహాము కుమార్తెను చూసిన దేవుడు, నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూచిన దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా చూస్తున్నాడు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, నన్ను చూడడం లేదు ప్రభు, నా మాట వినడం లేదు ప్రభు, నాకు జయము జరగడం లేదు ప్రభు, జయము ఇవ్వడం లేదు దేవుడు అని అనుకుంటున్నావేమో. యేసు నిన్ను చూస్తున్నాడమ్మా. నువ్వు మందిరానికి వస్తున్నావు ప్రభు, ప్రతిదీ నీ కుటుంబంలో ఏది కొదువ ఉందో ఆయన చూచుచున్న దేవుడు. తప్పకుండా నీకు జయం ఇస్తాడు, ఆయన విడుదల ఇస్తాడు. సాతాను కట్టిన బంధకంలో నుంచి నీకు, నీ కుటుంబానికి విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రబ రికబర షందల రబ రికబరబ జీసస్. హల్లెలూయా. మందిరం మానొద్దు, ప్రార్థన మానొద్దు, దేవునితో మాట్లాడడం ఆపివేయొద్దు. దేవుని సన్నిధిలో చక్కగా నిలబడు. చక్కగా నిలబడితే దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ కన్నులారా నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.